ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు. మీ యోగానంద శర్మ. ఆధ్యాత్మిక మిత్రులారా, ఈ ఎంవైఎస్ యాస్ట్రో భవిష్యత్ దర్శిని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ కార్యక్రమాలను అవకాశం ఉన్న వారికి షేర్ చేయండి, లైక్ చేయండి. తదుపరి ఈ నక్షత్ర ప్రకరణంలో మనం చిత్తా నక్షత్రం యొక్క రెండవ భాగం తెలుసుకుంటున్నాం. ఈ రెండవ భాగం 3వ 4వ పాదం తులారాశిలో ఉంటాయి. 1-2 పాదాలు కన్యారాశిలో ఉంటాయి. భూములపైన, వాహనములపైన, బంగారం పైన ఎక్కువ శ్రద్ధ పెట్టేటువంటి లక్షణములు. ఒక్క రవ్వ పెడసరంగా ఉన్నట్టో, ఆ మాట విధానం వ్యంగ్యంగా ఉన్నట్టో మనకి గోచరిస్తూ ఉంటుంది. మాట్లాడుతున్నారంటే ఏదో పుల్ల విరిచినట్టు మాట్లాడతావేంటి అంటాను చూడండి. ఆ రకంగా వ్యంగ్యంగా మాట్లాడేటువంటి లక్షణం. వాడు మామూలుగానే మాట్లాడతారు. ఆ మాట బయటికి వచ్చేటువంటి విధానం ఉన్నదే, అది మార్పులు చేయిస్తుంది. విభీషణుడు, రావణాసురుడు, కుంభకర్ణుడు ముగ్గురు తపస్సు చేశారు. విభీషణుడు ఏమీ అడగకుండానే ఆయనకి సర్వం లభించినాయి. అడిగిన రావణాసురుడు కొన్ని నియమాలతో వరాలు వచ్చినాయి. వీడు నిర్దయ అని అడగాలనుకున్నాడు. వెంటనే ఆ మాట అటువంటి పరమదారుణమైనటువంటి వ్యక్తికి గనక నిర్దయ కూడా ఏర్పడింది అంటే తరతమ భేదాలు ఉండవు. లోకనాశనం ఇంకా తొందరగా జరుగుతుంది. అందుకని ఆ నిర్దయ కాస్త మాట మారిపోయింది. నిద్ర అని అడిగాడు అని చెప్తారు. వెంటనే బ్రహ్మభగవానుడు ముఖకమలములలో ముఖాన్ని చూచాడు ఆ జగన్మాత వంక. వెంటనే అర్థమైపోయింది. ఆవిడొచ్చి నాలుక మీద కూర్చుంది. నిర్దయ అడగాల్సింది నిద్ర అడిగాడు. అలా మాట మామూలుగానే ఉంటుంది. వీళ్ళు మంచి సంకల్పంతో, మంచి భావంతో మాట్లాడతారు. ఆ బయటికి వచ్చే విధానం ఉన్నదే, అది తేడా చేస్తుంది. మాటే మనిషికి ప్రధానం. ఇక్కడ మాటల చేత మన్ననలు చేసి రాజులు పురంబులనిత్తురు. ఆ మాట విధానం బాగుంది. కవులకి కానీ, గాయకులకు కానీ, నట పోషకులకు కానీ రాజులు 100,000 ఎకరాలు అగ్రహారాలు ఇచ్చారు. మాటల చేత మన్ననలు చేసి దేవతలు వరంబులనిత్తురు. ఆ మాట అప్రోచింగ్ విధానం బాగుంది. రాక్షసులైనా కూడా వాళ్ళు లోకకంటకులను తెలిసి కూడా అడగకూడని వరాలు అడుగుతున్నా కూడా బ్రహ్మదేవుడు వాళ్ళకి వరాలు ఇచ్చాడు. మాటల చేత మన్ననలు చేసి కామినులు సుఖంబులనిత్తురు. చూడటానికి అంగవైకల్యంగా ఉంటాడు, ఐశ్వర్యరాయ్ గారు లాంటి భార్యామణి దొరుకుతుంది, లేదా అటువంటి వాడికి ఇటువంటి ఆవిడ దొరుకుతుంది. ఆ మాట విధానం నచ్చుతుంది ఎదుటి వ్యక్తులకి. ఆ మాట కనుక పెడసరంగా ఉందా, వరాలు ఇచ్చిన రాజులు శిక్ష వేస్తారు, వరాలు ఇచ్చిన దేవతలు శపిస్తారు, సుఖాలనిచ్చే కామినులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏక్యంగా చూస్తారు. ఆ మాటే ప్రధానమైనటువంటిది. ఇక్కడ మార్చుకొనవలసిన విధానం ఏమిటి అంటే, వీళ్ళు ఆ మాట్లాడే విధానం. మనం ఎలా మాట్లాడుతున్నాం, కొంతమంది చూడండి ఫోన్ చేస్తారు, డబ్బాలో గులకరాళ్ళు పోసి గలగలగల వాయించినట్టు ఒక్క ముక్క అర్థం కాదు, గట 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 మాట్లాడుతూ ఉంటారు. మనం అడగాలి, ఏమన్నావు అని. అంటే నేను ఎలా మాట్లాడుతున్నాను, ఫోన్లో ఎలా ఎదుటి వ్యక్తులకు క్యారీ అవుతుంది, వాళ్ళకి అర్థం కావాలి కదా అనుకుని ఆ మాట్లాడే మాట కొద్దిగా నెమ్మదిగా సౌమ్యంగా మాట్లాడారనుకోండి, 4 మాటలు మాట్లాడితే 2 ముక్కలన్నా అర్థమై వస్తాయి. సో వీటన్నిటికీ రత్నాలు, రుద్రాక్షలు, హోమాలు, యజ్ఞాలు, యాగాలు ఉంటాయా? మానసిక సంబంధమైన వ్యసనం, మానసిక సంబంధమైనటువంటి ఉచ్చారణ, అవి మనిషి మార్చుకుంటే మారుతాయి తప్ప వాటికి నివారణలు అనబడేటువంటివి సృష్టిలో ఉండవు. ఇది గమనించాలి. ముందు మీ జాతకరీత్యా సంపూర్ణ విశ్లేషణ తెలుసుకోండి. వృత్తి ఏమిటి, ఉద్యోగం ఏంటి, అసలు ఈ పిల్లవాడిని ఎక్కడ పెట్టాలి, ఎందులో పెట్టాలి, ఏం చదువుతాడు, వీడి మనస్తత్వం ఏంటి, వీడికి ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎలా మార్పు చేయాలి,
ఏమన్నా గ్రహదోషాలు ఉన్నాయా, ఉంటే ఎలా పరిహారం చేసుకోవాలి, వీడి భవిష్యత్తు ఏంటి. కేవలం భవిష్యత్తు అంటే అమెరికా వెళ్ళడం, ఉద్యోగం చేయటం, డబ్బు సంపాదించడం ఇదేనా? కాదు. సంస్కారవంతంతో కూడుకున్న నడవడిక, పెద్దల యందు గౌరవం, మాటల యందు మన్నత, విద్యల యందు శ్రద్ధ, ధనము యందు జాగరూకత, నడవడికలో స్వచ్ఛత, ఇవి నేర్పాలి పిల్లలకి ప్రధానంగా ఇవాళ కావలసింది. ఇవి ఎలా నేర్చుకోవాలనేవి అన్నీ మీ జాతకరీత్యా సంపూర్ణ విశ్లేషణ శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియంలో తెలుసుకోండి. మణికొండ, హైదరాబాద్. ఈ ఎంవైఎస్ యాస్ట్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ అందరికీ కూడా శుభాభివందనాలు. జై గురుదత్త.